మేము కొనుక్కున్నామండి డబ్బులు ఇచ్చి, అక్రమంగా తీసుకోలేదు. అలా మాట్లాడితే చెప్పు తీసుకొని పడతా ఒక్కొక్కళ్ళ అక్రమంగా అన్నారంటే వేసేస్తారు. రమ్మను నీటికి రమ్మను, దమ్ముంటే ఇక్కడ రమ్మను ప్రజల దగ్గరికి. ఏదో సీఎంల సీట్ల కూర్చొని మాట్లాడడం కాదు. మాట్లాడుతారు కదా, మరి మీ పైన కేసులు అయితే తీడితే ఏం చేస్తాడు? మొత్తం వస్తాం బా నడువు. లక్షల మందిని తీసుకుపోయి ఏం చేస్తాడు? చంపుతాడా? వాడిని చంపడానికన్నా సిద్ధంగా ఉన్నాం, మేము చావడానికన్నా సిద్ధంగా ఉన్నాం. అర్థమైందా? మేము చావడానికి సిద్ధంగా ఉన్నాం, వాడిని చంపడానికి సిద్ధంగా ఉన్నాం. ఎంతమందిని తీసుకుపోతాడు వాడు? ఏడికి తీసుకుపోతాడు? ఏం చేస్తాడు? ఏం కేసులు పెట్టి ఏం చేస్తాడు? చంపుతాడా? చంపేయను. అట్లనైనా రాజ్యం కోసం చచ్చింది. అప్పుడు గాంధీ వీళ్ళందరూ, జవహర్ నెహ్రూ వీళ్ళందరూ రాష్ట్రానికి పోరాడేగా చచ్చింది. మేము కూడా అట్లే పోరాడి చచ్చిన మేము అనుకుంటాం. ఆయన నిర్ణయాలు వచ్చి మీ ఇండ్లులో కొడతా, మీ అది చేస్తా ఇది చేస్తా అంటే ఇంతవరకు సాధ్యం అది? ఏ